తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు పదవులకు పోటీ చేసిన అభ్యర్థులు తమ వ్యయ నివేదికలను నిర్ణీత గడువుల్లోగా సంబంధిత ఎంపీడీఓలకు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులిచ్చే నివేదికలను ఎంపీడీఓలతో పరిశీలింపజేసి వాటిని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సూచించింది. సకాలంలో నివేదికలు ఇవ్వని అభ్యర్థులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రంలో 3 దశల పంచాయతీ ఎన్నికలు బుధవారంతో పూర్తయ్యాయి. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసిన తేదీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల కోసం చేసిన అన్ని ఖర్చులను ప్రత్యేక బ్యాంక్ ఖాతాలో చూపించి ఫలితాలు వెల్లడైన 45 రోజుల్లోపు పూర్తి వ్యయ నివేదికలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. అలా చేయని అభ్యర్థులను 3 ఏళ్ల పాటు ఏ ఎన్నికలలోనూ పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఒకవేళ గెలిచిన అభ్యర్థులైతే వారు తమ పదవిని కోల్పోతారు. 1, 2, 3 దశలలో పోటీ చేసిన వారు వరుసగా జనవరి 24, 27, 30వ తేదీల్లోగా తమ నివేదికలు సమర్పించాలి. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.